రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి పేరిట రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 500కు పైగా చిత్ర కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్ జైలు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. చిత్ర కళాకారులు తమ కుంచ ప్రతిభను ప్రదర్శిస్తారు. అలాగే హస్త శిల్పకళలు కూడా ప్రదర్శించనున్నారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి దుర్గేష్తో స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారని సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి తెలిపారు. ఇది ఎంతో మంది చిత్రలేఖనం ఆర్టిస్టులు అందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ఆపర్చునిటీ. దాదాపు ఆర్టిస్టులు అందరినీ మన స్టేట్లో అందరినీ నేను దాదాపు 2 months నుంచి మీటింగ్ పెట్టి మీకు ఎటువంటి అవకాశాలు కావాలి, మీరు ఒక ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి అని చర్చిస్తున్న టైంలో 35 ఏళ్ల నుంచి మాకు ఇలాంటి అవకాశమే రాలేదు. కాబట్టి మాకు ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టుకునే అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అన్నారు. అవకాశాల కోసం మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. అలా కాకుండా పక్క రాష్ట్రాల నుంచే మన రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమంతో పాటు మన రాష్ట్రాన్ని కళల్లో కూడా ప్రసిద్ధి చెందాలి అనే ఒక సంకల్పం తీసుకోవడం మొన్న ఉగాది పురస్కారాలే దానికి ఒక నిదర్శనం. కాబట్టి దానికోసమని మేము ఆర్టిస్టులు అందరినీ ఎంకరేజ్ చేస్తూ చిత్రకళా వీధి అనే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 500 నుంచి 600 మంది ఆర్టిస్టులు వాళ్ళు స్వయంగా రిజిస్టర్ చేసుకొని, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేయబోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడే చిత్రలేఖనాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మన హ్యాండీక్రాఫ్ట్స్ అయిన కొండపల్లి, ఏటికొప్పాక, అదేవిధంగా సవరా ఆర్ట్ కానివ్వండి, కలంకారీ కానివ్వండి, ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ తరపున, అదేవిధంగా మన హస్తవృత్తులు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. రుడా చైర్మన్ గారి దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాకు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఈ ప్రోగ్రామ్.